brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। లోని ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు హాజరయ్యారు. ప్రభుత్వ వ్యతిరేకతని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేయడంతో పాటుగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై ఈ సమావేశంలో చర్చించారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, బీఆర్ఎస్ నేతలు నిత్యం ప్రజల్లో ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై రేవంత్ సర్కార్ని నిలదీయాలని ఎమ్మెల్యేలకి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 10న హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 27వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహణకి కేసీఆర్ ప్లాన్ చేశారు. వరంగల్లో బహిరంగ సభ నిర్వహణపై పార్టీ నేతలకి కేసీఆర్ సూచనలు చేశారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంతమందిని రంగంలోకి దింపాలన్న అంశంపై కూడా కేసీఆర్ ఈ సమావేశంలో డిస్కస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో బీఆర్ఎస్ తీసుకోబోయే స్టాండ్ ఇప్పుడు కీలకంగా మారింది. ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా ఒక్క ఎమ్మెల్సీని గెలుచుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ రెండో అభ్యర్థిని కూడా బరిలోకి దింపితే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో మా డాక్టర్ల నైపుణ్యం మీ జీవితంలో మార్పుని తెస్తుంది. 80 వేళ్లకు పైగా దంపతులు నమ్మిన ఎక్స్పర్ట్ డాక్టర్లు. నోవా ఐవీఎఫ్ ఫర్టిలిటీ. ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారుతుంది. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికపై పార్టీ నేతలకి కేసీఆర్ పలు సూచనలు చేసినట్టుగా సమాచారం ఉంది. పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. రాకేష్, ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. అసలు ప్రధానంగా ఈ భేటీలో ఏ అంశాలపై డిస్కస్ చేశారు? బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్య నేతలకి కేసీఆర్ ఎలాంటి గైడెన్స్ ఇచ్చారు? ఫామ్ హౌస్లో చాలా రోజుల తర్వాత చాలా ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుందని చెప్పవచ్చు. ఉదయం నుంచి ఇప్పటివరకు, మధ్యలో లంచ్ బ్రేక్ అయింది. లంచ్ బ్రేక్ నుంచి తర్వాత కూడా ఇప్పటివరకు ఇంకా మీటింగ్ కంటిన్యూ అవుతుంది. పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రుల ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. సుమారుగా 50 మందికి పైగా ఇంపార్టెంట్ లీడర్స్ ప్రస్తుతం అక్కడ ఉన్నారు. 3 అంశాలపైన చర్చ జరుగుతుంది. ఒకటి, రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఎలాంటి ప్రజా సమస్యలను తీసుకోవాలి, బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షంగా ఎలాంటి వాయిస్ని వినిపించాలి. ఇక రెండవది, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ 25 ఏళ్ల వేడుకను ఎలా నిర్వహించాలి, బహిరంగ సభలు ఉండబోతున్న ఏడాది పొడవునా, అంటే ఈ ఏప్రిల్ 27 నుంచి వచ్చే ఏడాది 2026 ఏప్రిల్ 27 వరకు ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ ఉండేలాగా, ప్రతి వారం, ప్రతి నెల ఏదో ఒక పెద్ద కార్యక్రమం ఉండేలాగా తీసుకుంటున్నారు. ఇక మూడవది, మోస్ట్ ఇంపార్టెంట్, ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ నిర్వహించనున్నారు. దీంట్లో యాక్చువల్గా బీఆర్ఎస్కి వచ్చేది ఇప్పుడున్నటువంటి సంఖ్యాపరంగా ఒక ఎమ్మెల్సీని ఈజీగా గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ రెండో అభ్యర్థిని నిలబెడితే ఎలా ఉంటుంది? ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. మొత్తంగా గెలిచిన ఎమ్మెల్యేలు 39 మంది. కంటోన్మెంట్లో ఒక ఎమ్మెల్యే సీట్ని కోల్పోయారు, అంటే ఓడిపోయారు. ఆ తర్వాత 38 మంది మిగిలారు. యాజ్ టీజ్గా 38 మంది కనుక ఓటేయగలిగితే 2 ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కానీ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వాళ్ళపైన ఫిరాయింపుల చట్టం ప్రయోగించాలని, వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఇటు బీఆర్ఎస్ పోరాడుతుంది. ఇదే సందర్భంలో విప్ జారీ చేసి రెండో అభ్యర్థిని కూడా నిలబెడితే ఎలా ఉంటుందనేది ఒక చర్చ జరుగుతుంది. రెండో అభ్యర్థిని నిలబెట్టినా గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే 10 మంది ఇటు బీఆర్ఎస్ వైపు వచ్చి ఓటేసే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. మరోవైపు ఇక్కడ జరుగుతున్న సీక్రెట్ ఓటింగ్, విప్ జారీ చేసినప్పటికీ ఏ అభ్యర్థికి ఎవరు ఓటేశారనేది తెలిసే ఛాన్స్ లేదు. కేవలం రాజ్యసభ ఎన్నికల్లో మాత్రమే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్కి ఓటు వేసిన స్లిప్ని చూపించి, ఎవరికి ఓటేశారో చూపించి ఓటు వేయాల్సి ఉంటుంది. ఇక్కడ సిస్టమ్ లేదు కాబట్టి వాళ్ళు ఎవరికి ఓటేశారో తెలియదు. కానీ బీఆర్ఎస్కి వచ్చింది 28 ఓట్లే, మిగతా 10 మంది పార్టీ మారారని ప్రజల ముందు ఎక్స్పోజ్ చేసేటువంటి అవకాశం బీఆర్ఎస్కి ఉంటుంది. ఈ 10 మంది వాళ్ళే అని ప్రజలకు, అటు కోర్టులకో లేకపోతే న్యాయస్థానాలకు, ఇటు స్పీకర్ ముందు గట్టిగా వాదించేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని ఛాన్స్గా తీసుకోవడానికి రెండో అభ్యర్థిని నిలబెట్టేటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇక మొదటి అభ్యర్థి, గెలిచే అభ్యర్థి ఎవరు, గెలిచే అభ్యర్థిని ఎవరు నిలబెట్టాలి, సామాజిక వర్గాల వారిగా లేకపోతే సమీకరణాలను తీసుకుంటే ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి, సత్యవతి రాథోడ్ ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆమె సీటే ఖాళీ అవుతుంది. ఆమెకి ఇస్తారని గతంలో కేసీఆర్ చెప్పినట్లుగా, అందుకోసం విప్పించినట్లుగా కొంత ప్రచారం జరుగుతుంది. దాని తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రధానంగా ఆయన పేరు వినిపిస్తుంది. పార్టీలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఇంకో పార్టీకి, బీఎస్పీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి చాలా దూకుడుగా పోరాడుతున్నారు, దూకుడుగా వ్యవహరిస్తున్నారు, పార్టీలో కూడా చాలా చురుగ్గా ఉంటున్నారు. కాబట్టి
ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. సామాజిక వర్గం కూడా ఆయనకు ప్లస్ పాయింట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. మాదిక సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నామని బీఆర్ఎస్ చెప్పినటువంటి అవకాశం ఉంది. ఇక దాంతోపాటు దాసో శ్రవణ్ బీసీ ఇప్పుడు బీసీ ట్రెండ్ నడుస్తుంది. బీసీ సామాజిక వర్గాన్ని గురించి అన్ని పార్టీలు కూడా కొంత వాయిస్ వినిపిస్తున్నాయి. అటు ప్రభుత్వం కూడా బీసీ కులగణన చేసింది కాబట్టి ఉద్యమకారుడు దాసో శ్రవణ్ కూడా అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ 3 పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ రోజు కానీ రేపు కానీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఎవరో ఒకరి పేరును ఖరారు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.